ఎల్ఐసిలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీ ద్వారా నియమించి నేడు తొలగించి తాత్కాలిక ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకుని పర్మనెంట్ చేయాలని శాంతియుత నిరసన చేపట్టారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈ తాత్కాలిక ఉద్యోగులుగా జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకుంటామని చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్న శాంతియుత నిరసనకు సంఘీభావం పలకాలని కోరారు. ఎగ్జామ్ జరిగి పాస్ అయినటువంటి కొద్దిమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఇచ్చి 3.5 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత చెప్పకుండా ఒక రాత్రి తీసేశారు. ఏం తీసేశారని అడిగితే మేము మరలా మిమ్మల్ని తీసుకోవడానికి అవకాశాలు ఉంటే చూస్తామని చెప్పారు. పర్మనెంట్ ఉద్యోగస్తుల ఇచ్చినటువంటి వేతనాలు సిఎల్, ఈఎల్, పిఎల్, బోనస్, అరియర్సు, సెలవులన్నీ కూడా మంజూరు చేసి మరలా మిమ్మల్ని తీసుకుంటామని చెప్పి తాత్కాలికంగా మమ్మల్ని వాయిదాలు వేసి అట్నే నెట్టుకుంటూ వచ్చి సాస్తారం చేశారు. మేము వెంటనే ఐఎన్టీయూసీ లీడర్ అయినటువంటి నరసింహ గారితో కోర్టుకు వెళ్ళాము. కోర్టులో 4-5 జడ్జిమెంట్లు వచ్చినాయి. వచ్చిన జడ్జిమెంట్లు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఆపుకుంటూ వచ్చారు. ఎందుకు చేశారు అంటే అందులో పనిచేస్తున్నది కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కావున అక్కడ ఉన్నత వర్గాలు లేవు కాబట్టి ఉన్నత వర్గాలకు ఊడిగం చేస్తున్నటువంటి ఎల్ఐసి యాజమాన్యం మేము ఎన్నిసార్లు మా మొర చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా కేవలం ఎల్ఐసిలో ఉన్నటువంటి ఈ టెంపరీ ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీల నెపంతో అప్పటి నుండి ఇప్పటి వరకు తాత్సారం చేస్తూ వచ్చారు. మేము మధ్యలో ఉపరాష్ట్రపతిని కలిసాం, రాష్ట్రపతిని కలిసాం, చీఫ్ జస్టిస్ని కలిసాం. చీఫ్ జస్టిస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇమీడియట్గా మీ సమస్య పరిష్కారం చేస్తారని. ఇప్పుడు ఆయన కూడా కట్టేశారు. ఎల్ఐసి యాజమాన్యం చైర్మన్ కలిసాం బాంబేకి వెళ్ళి. అయినా కానీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా ఈ విన్నపాలు తెలియజేసి వాళ్ళని ఆఫీసుకు కూడా సరెండర్ చేయించి ఆఫీసుకు పిలిపించి మాట్లాడించినటువంటి ఘటన కూడా ఉంది. వాళ్ళు కూడా మేము మేనేజ్మెంట్తో మాట్లాడి మేము అప్పుడు కూడా ఎల్ఐసిలో ఇప్పటివరకు లేనటువంటి చైర్మన్కి ఒక ఎస్సీ వచ్చావు కాబట్టి నువ్వన్నా న్యాయం చేయమని ఆ చైర్మన్ విన్నవించిన ఆ చైర్మన్ కూడా తాత్కాలికంగా ఉన్నత వర్గాలకు ఊడిగించేసేటువంటి మనస్తత్వంతో ఇప్పుడు మా డిమాండ్లు ఏంటంటే ఇంతకాలం మా జీవితాలను నాశనం చేశారు. తదుపరి 120 మంది డివిజన్లు, విశాఖ డివిజన్లో కారణం ఏంటంటే ఢిల్లీ లెవెల్లో సెంట్రల్ కమిషనర్ ఏమన్నా ఇవ్వట్లేదు చెప్పాను. ఇట్లా మా డిమాండ్లు ఏంటంటే ఇంతకాలం కూడా మాకు ఉద్యోగాలు ఇస్తారు కోర్టులో వచ్చిందని చెప్పి తాత్సారం చేసి మమ్మల్ని ఏజ్ బార్ చేసినటువంటి వీళ్ళని ఇమీడియట్గా ఎస్సీ, ఎస్టీ కేసులు వాళ్ళందరూ రిజిస్టర్ చేసి మాకు న్యాయం చేయాలనేది ఒకటి. రెండోది మాకు రావాల్సిన బోనస్లు, అరియర్స్లు 50% వేజెస్ ఇస్తామని కోర్టులో ఒప్పుకున్నప్పుడు కూడా ఇప్పటికే ఆ ప్రస్తావన లేదు. ఎవరు అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. అందుకని మేము శాంతి నిరసనకి దిగాం. పోరాడి తీరుతాం.